ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేను దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్న నేను. యేసయ్య పలుకుతున్న మాట, తన ప్రాణము పెట్టటానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు. మనుషులు ప్రపంచంలో బ్రతుకుతున్న ఈ పరిస్థితులలో ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ ప్రాణాన్ని మాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ప్రాణము చాలా విలువైనదని, ఆ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదని మనుషులకు బాగా తెలుసు. అందుకే ఎంత ఖరీదైనదైనా విడిచిపెట్టడానికి తీయరు మానవులు. యేసయ్య ప్రాణము పెడుతున్న ఈ రీతి క్రమాన్ని ఒకసారి గమనిస్తే, ఆయన మన కొరకై ప్రాణాన్ని అర్పిస్తున్నాడు. ఆయన బలియాగమైన తర్వాత తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకోగలడు. అంటే మరణము పైన పూర్తి అధికారము కలిగినవాడు. ఈ మరణాన్ని గెలిచిన విజయ వీరుడు మన జీవితంలో ఉంటే ఇక మన బ్రతుకులో భయం ఎందుకు, మన బ్రతుకులో దిగులెందుకు? ఏమాత్రము పిరికితనము లేకుండా ముందుకు కొనసాగుదాం. ఈ లోకంలో డబ్బు పోగొట్టుకుంటేనట మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటారు. పేరు ప్రఖ్యాతలు ఒకవేళ పోగొట్టుకుంటే కొంతకాలం తర్వాత తిరిగి పొందుకోవచ్చునేమో, కానీ ప్రాణం పోతే మాత్రం సంపాదించుకోలేము. క్రైస్తవ బిడ్డలుగా యేసయ్యను వెంబడిస్తున్న వారముగా, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారముగా మనం మర్చిపోవద్దు, ఈ లోకంలోని వారు ప్రాణాన్ని పోగొట్టుకొని సంపాదించుకోలేరేమో, కానీ మనం మాత్రం సంపాదించుకోగలం దేవుని సన్నిధానంలో. ఆయన మరణాన్ని గెలిచిన విజయ వీరుడు. మరణము తర్వాత కూడా జీవితం ఉన్నది అన్న మాట యేసయ్యలోనే ఇది సాధ్యం. మనము దేవుని సన్నిధానానికి చేరేలోపే, ప్రాణముతో ఉన్నప్పుడే ఆయన ఘనపరచే వారముగా ఉంటే ప్రతి దానిపైన మనకు అధికారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలనాడు ఆ యొక్క రోమ సైన్యం, ఆ సైనికులు తీసుకొని వెళ్ళి యేసయ్యను కొరడాలతో కొట్టి ఆ యొక్క కలువరి శిలువలో చంపుతూ ఉన్నప్పుడు ఆ ప్రాణం వారు తీస్తున్నారా? కాదు, ఇష్టంగా ఆయన ప్రాణాన్ని పెడుతున్నాడు. ఎవరి కొరకు పెడుతున్నారు? నీ కొరకు, నా కొరకే. అట్టి ప్రాణప్రదంగా ప్రేమించిన యేసయ్య మన జీవితాల్లో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తున్నాడు. అపవాది మనల్ని పాపం వైపుకు, మరణము వైపుకు, ఆధ్యాత్మికమైన మరణం వైపుకు నెడుతూ ఉన్నప్పుడు, మన జీవితాలు ఇక దేనికి పనికిరాని స్థితిలోకి మారుతూ ఉన్నప్పుడు ఆయన మన కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. చాతకాని వాడు కాదు యేసయ్య, కానీ ఆయన నీ కొరకు, నా కొరకు ఆ యొక్క బొచ్చు కత్తిరించు వాని చేతిలో గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అట్టి విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు. అది ప్రేమ. ఆ ప్రాణాన్ని సైతము ఇవ్వడానికి ఇష్టపడ్డ ప్రేమ. మన జీవితాల్లో ప్రాణం కాపాడుకోవడానికి, బ్రతుకును బ్రతకటానికి మనము ఒకవేళ యేసయ్యను విడిచిపెడుతున్నామేమో. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యేసయ్యను కలిగిన జీవితాలుగా కొనసాగుదామా? ఈ శ్రమల వారాలలో జ్ఞాపకము చేసుకుంటున్న ఆ యేసయ్య నీ ప్రాణము కొరకు, నీ జీవితము కొరకు, నీ బ్రతుకులోని ప్రతి నిమిషాన్ని చక్కదిద్దడము కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించినాడు అన్న మాట జ్ఞాపకం వస్తోందా? జరిగిపోయిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాబోయే దినములలో మరొక సంఘటన జరగబోతోంది. ఆయన తిరిగి రెండవ రాకడలో రానయున్నాడు. అప్పుడు గుండెలు కొట్టుకుంటారట, వంగని ప్రతి మోకాలు వంగిపోతుందట. ఇది నా మాట కాదు, లేఖనాల మాట. లేఖనాలు సెలవిస్తున్న మాట ఏదైనా సరే తప్పక నెరవేర్చబడుతుంది. అందుకే ప్రాణం ఉన్నప్పుడే, నమ్మకమైన స్థితిలో ఉన్నప్పుడే,
దేవుని కొరకు నిలబడే వారంగా ఉందాం. ప్రాణం పోయిన తర్వాత, దాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏం లాభం? ఒక ధనవంతుడు అన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? మన కొరకే ప్రాణం పెట్టిన యేసయ్యను కలిగిన వారంగా కొనసాగుదామా? ఈ లోక ప్రయాణంలో నీవు దేన్నైతే అమూల్యమైనదిగా ఎంచుకుంటావో అది నీ చేయి జారిపోయే అవకాశం ఉంది. అందులో భాగంగా ఒకవేళ ప్రాణమే నీ యొక్క ప్రత్యేకమైనదైతే తప్పకుండా ఒక దినాన పోగొట్టుకుంటావు. కానీ యేసయ్య ప్రత్యేకమైన వాడు, ఆయన నా కొరకే బలియాగమైనాడు అన్న మాటను మనం హృదయంలో దాచుకోగలిగితే మరణం పైన ఆయన అధికారం పొందుకున్న ఆ చక్కటి స్థితి మన జీవితాల్లో కూడా ఆ అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనతో నిత్యత్వంలో జీవించే జీవితాన్ని తప్పక ఇస్తాడు. పాపము చేత మరణించబడ్డ వారము ఆయన పవిత్రత చేత తిరిగి జీవింపబడ్డ వారంగా, ఆయన బలియాగము చేత తిరిగి బ్రతుకుతున్న వారముగా ఉంటున్నాం. ఈ బ్రతుకుతున్న జీవితం యేసయ్యదే. ఆయనకు సర్వం పైన అధికారం ఉన్నది. నీ పైన నా పైన కూడా అధికారం ఉన్నది. కానీ ఆ అధికారాన్ని మన పైన రుద్దేవాడుగా ఉండడు. అధికారాన్ని బలవంతంగా మన పైన పెట్టేవాడుగా ఉండడు. మన జీవితాల్లో మనకు చక్కటి ఫ్రీ విల్ ఇచ్చినాడు. ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతకవచ్చు. కానీ ఒక దినాన లెక్క మాత్రం అప్పచెప్పాలి. మన కొరకై బలియాగమై తన ప్రాణాన్ని మన కొరకై అర్పించిన ఆ యేసయ్య అట్టి గొప్ప అధికారము, మరణం పైన కూడా అధికారము కలిగిన వాని సన్నిధానంలో రెక్కల నీడలో నమ్మకంగా బ్రతికే జీవితముగా మనం నిలబడదాం. ఆయన కొరకు మాత్రమే జీవించే జీవితముగా నిలబడదాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు కలిగిన, వేదనలు కలిగిన ఆ అధికారి సన్నిధానంలో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ యేసయ్య సన్నిధానంలో నమ్మకంగా జీవించే వారముగా మన జీవితాలను ముందు కొనసాగిస్తూ ఈ యొక్క శ్రమల వారాల్లో యేసయ్యను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా ఆయన మన కొరకై ఎంత చక్కటి ప్రణాళిక వేసినాడో వాటిని మనం స్మరణకు తెచ్చుకుంటూ నమ్మకమైన బిడ్డలుగా ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, నీకే వందనాలు. ప్రాణము పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నీకు అధికారం ఉన్నదయ్యా. యేసయ్య, మా బ్రతుకుల పైన పూర్తి హక్కుదారుడవు నీవు మాత్రమే. మమ్మల్ని రూపించిన వాడవు నీవు. మా నాసిక రంధ్రంలో జీవాయువును ఊదిన తండ్రి, మమ్మల్ని జీవాత్మలుగా మార్చిన తండ్రి, ప్రాణము కలిగిన వారముగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు నీవే. దేవా, యొక్క ఉదయకాలం నా తండ్రి ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని సరి చేయండి. నీ కొరకు బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఈ ప్రాణమున్నంత మట్టుకు నీ కొరకు మాత్రమే జీవించే బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, హృదయము నా తండ్రి గాయపరచబడి వేసారిపోయిన జీవితాలలో ఇక ఈ ప్రాణం ఎందుకు అని నా తండ్రి సతమతమవుతూ నా తండ్రి మరణవాంఛ కలిగిన వారు ఎంతో మంది ఉండవచ్చు. ప్రతి బిడ్డని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవా, సహాయం దయచేయండి, తోడై ఉండండి. నా తండ్రి నాయన, అట్టి బలహీనమైన పరిస్థితుల్లో ఉండి బలపరిచి నిలబెట్టండి. నువ్వు ప్రాణం పైన అధికారం కలిగిన వాడవని గుర్తెరిగి నా తండ్రి నాయన, నీవిచ్చిన ఈ యొక్క జీవాత్మ నా తండ్రి నీ కొరకే నిలబట్టకు సహాయం దయచేయండి ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ఈ యొక్క జీవితము ఉన్నంత కాలము నీ కొరకే బ్రతికే బిడ్డలుగా నిలబెట్టండి అయ్యా. నీవు తిరిగి పిలుచు వరకు నమ్మకముగా నాయన ఈ లోకంలో నీ కొరకై సాక్షిగా బ్రతికే జీవితంగా స్థిరపరచి నడిపించమని, మరణపు ముళ్ళు విరిచిన విజయ వీరుడవు నీవని గ్రహించి ముందు కొనసాగుటకు నీ కృపలో భద్రపరచండి. ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నిలబెట్టి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యొక్క వాక్యంలో, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు రావాల్సిన మెండైన మేళ్లను, ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.